Okay, in this class we will discuss a lot of concepts, so be attentive. So this will be these concepts are will be prerequisites for entire vibrations. So please be attentive in this class. So equilibrium method. సో ఇనీషియల్గా ఒక వైబ్రేటింగ్ సిస్టమ్ తీసుకున్నాము. ఇనీషియల్గా ఒక వైబ్రేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఒక రిజిడ్ సపోర్ట్కి ఒక హెలికల్ స్ప్రింగ్ అటాచ్ చేసాం. సో ఫ్రీ ఎండ్ ఈస్ ఎట్ ఏఏ. సో ఇక్కడ ఏఏ దగ్గర ఫ్రీ ఎండ్ ఆఫ్ దిస్ హెలికల్ స్ప్రింగ్ ఉంది. దానికి మనం ఏం చేసామంటే ఇంకొక మాస్ అటాచ్ చేసాం. సో యూజువల్గా వైబ్రేటింగ్ సిస్టమ్ అంటే దేర్ మస్ట్ బి ఏ ఇనర్షియల్ ఎలిమెంట్ యాజ్ వెల్ యాజ్ రిస్టోరేషన్ ఎలిమెంట్ అండ్ డాంపింగ్ ఎలిమెంట్. సో ఫస్ట్ స్ప్రింగ్ తీసుకున్నాము, దానికి ఏం చేసామంటే మనం ఇనర్షియల్ ఎలిమెంట్ అయినటువంటి మాస్ అటాచ్ చేసాం. సో ఈ మాస్ కి సమ్ వెయిట్ ఉంటుంది. సో వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ వెయిట్ ఆఫ్ దిస్ మాస్ విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ లో ఈ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెయిట్ యాక్ట్ అవుతుందంటే యాజ్ దిస్ మాస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ స్ప్రింగ్, సో ఇట్ ఈస్ అప్లయింగ్ దిస్ మాస్ ఈస్ అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆన్ దిస్ స్ప్రింగ్. సో ఈ వెయిట్ అనే ఫోర్స్ యాక్చువల్గా ఈ స్ప్రింగ్ మీద యాక్ట్ అవుతుంది. సో దట్ ద స్ప్రింగ్ విల్ be deflected by certain amount, and that deflection of that spring is nothing but delta in this case. సో ఇనీషియల్గా స్ప్రింగ్కి మనం మాస్ అటాచ్ చేసినప్పుడు ఎంత అయితే డిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని స్టాటిక్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ అండర్ ద వెయిట్ ఆఫ్ ద మాస్ అని చెప్పాము. సో దట్ ఈస్ డెల్టా. సో అంటే ఈ బీబీని ఏమంటారంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. దిస్ బీబీ ఈజ్ అవర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఎందుకంటే మనం యాక్చువల్గా స్ప్రింగ్ని మాస్ని అటాచ్ చేసినప్పుడు సో మొత్తం సిస్టమ్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఉంది. సో ద మాస్ ఈజ్ ఎట్ ద లొకేషన్ ఎట్ ద ప్లేన్ బీబీ. సో దట్ ఈస్ యువర్ ఈక్విలిబ్రియం పొజిషన్. So after applying some force, I will displace this mass to a certain amount, and that distance is x. సో ఈ స్టాటిక్ డిఫ్లెక్షన్ దగ్గర ఉన్న స్ప్రింగ్ని మనం ఈ మాస్ని ఇంకేం చేసామంటే ఇంకా డౌన్వర్డ్ మూవ్ చేశాను. సో మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఫోర్స్, సపోజ్ నౌ ద మాస్ ఈజ్ ఎట్ ద లొకేషన్ సిసి. సో ఇక్కడ యాక్చువల్గా ప్రజెంట్ మాస్ ఉంది. సో అంటే ఇందాక ఉన్న కేస్ కన్నా ఇది ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది, ఎందుకంటే నేను వెయిట్తో పాటు సమ్ ఎక్స్టర్నల్గా నేను ఫోర్స్ అప్లై చేశాను. సో ఇంకా కొంచెం ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు దీనికి యాక్చువల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి థర్డ్ పొజిషన్ దగ్గర ఉన్న మాస్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే, సో దిస్ ఈజ్ అవర్ మాస్. సో దేర్ ఆర్ 2 forces యాక్టింగ్ ఆన్ దట్. సో యాక్చువల్గా 3 forces యాక్ట్ అవుతుంది. సో వెయిట్ అండ్ ఇనర్షియా ఫోర్స్ అలాగే స్ప్రింగ్ ఫోర్స్. బట్ ఏంటంటే మీరు వెయిట్ తీసుకున్నా సరే మీకు యాక్చువల్గా నేను ఇప్పుడు రాసిన ఈక్వేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఫోర్స్ is spring force. Spring force is nothing but spring stiffness. Suppose this helical spring is having a stiffness of small s, and the deflected amount of that spring is x. So bb ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఈ ఈ న్యూ పొజిషన్కి వచ్చేసరికి స్ప్రింగ్ ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్స్ డిఫ్లెక్ట్ అవుతుంది. సో ద హెలికల్ స్ప్రింగ్ ఈస్ డిఫ్లెక్టెడ్ by an amount of x. So deflection length into spring stiffness is nothing but spring force induced in this helical spring. So why we are drawing this spring force in the upward direction? So why we are not drawing in the downward direction? So ఏదన్నా ఒక సపోజ్ ఇలా ఒక స్ప్రింగ్ ఉంది. సపోజ్ ఇక్కడ ఒక మాస్ అటాచ్ చేశాను.
సో నేను ఏం చేస్తానంటే సపోజ్ నేను ఆ మాస్ దగ్గర సమ్ ఫోర్స్ అప్లై చేస్తాను. ఇక్కడ సమ్ ఫోర్స్ నేను అప్లై చేస్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా స్ప్రింగ్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే స్ప్రింగ్ అనేది ఈ బాడీ మీద ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎందుకంటే స్ప్రింగ్ ఈజ్ అ రీస్టోరేషన్ ఎలిమెంట్. సో అది మళ్ళీ దాన్ని ఒరిజినల్ షేప్ రీగైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో యాక్చువల్గా మీరు ఫోర్స్ తోటి డిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఏంటంటే ఆ మాస్ని మళ్ళీ అది వెనక్కి తెచ్చడానికి ట్రై చేస్తుంది. సో మీరు అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఆ బాడీ మీద. సో సిమిలర్గా ఇక్కడ ఈ మాస్ని మనం ఎలా మూవ్ చేస్తాము, డౌన్వర్డ్ మూవ్ చేస్తున్నాం. సో మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం. సో సో డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నారు అంటే సో డౌన్వర్డ్ డైరెక్షన్లో స్ప్రింగ్ డిఫ్లెక్ట్ చేస్తున్నారు. సో దానికి ఆపోజిట్గా మనకి స్ప్రింగ్ ఫోర్స్ వస్తుంది, అంటే ఈ అప్వర్డ్ డైరెక్షన్లో స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది. సో సిమిలర్గా డిఆలంబర్ట్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ద సమ్మేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఇనర్షియా ఫోర్సెస్ షుడ్ గివ్ ఏ జీరో ఫోర్స్. సో మీరు ఒకవేళ ఒక సిస్టమ్ మీద ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని సమ్ చేసి దాన్ని ఇనర్షియా ఫోర్స్ తోటి యాడ్ చేస్తే మీకు జీరో ఫోర్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ మాస్ మీద ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయంటే, సో మనకి యాక్చువల్గా ఈ పర్టికులర్ కేసులో స్ప్రింగ్ ఫోర్స్ ఒకటి ఉంది. సో దాంతోపాటు మనం యాక్చువల్గా ఏం యాడ్ చేయాలంటే ఇనర్షియల్ ఫోర్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ డాట్ అంటే ఏంటంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. సో ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దట్ మాస్ అండ్ ఎక్స్ డాట్ అంటే డిఎక్స్ బై డిటి అండ్ ఎక్స్ డబల్ డాట్ అంటే డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. సో ఎక్స్ డబల్ డాట్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్. We know that inertia force is nothing but mass times acceleration. So that is why we are writing acceleration as x double dot. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ బ్లాక్ ఈ మాస్ m మీద ఉన్న ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక స్ప్రింగ్ ఫోర్స్ ఉంది, అది ఎక్స్టర్నల్ ఫోర్స్, అండ్ ఇనర్షియా ఫోర్స్ని మనం యాడ్ చేసాం. సో ఇనర్షియా ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, యాక్సిలరేషన్కి ఆపోజిట్గా ఉంటుంది. సో వీఆర్ అప్లయింగ్ ఏ ఫోర్స్ in the downward direction. సో అందుకు మాస్ అనేది యాక్చువల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో యాజ్ ద మాస్ ఈజ్ మూవింగ్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్, సో దట్ వెలాసిటీ ఆఫ్ దట్ బ్లాక్ mass m will also be in the downward direction. In the similar way it is also accelerate in the downward direction. So as the acceleration of the mass is acting in the downward direction, so your inertia force will be opposite to this acceleration. So acceleration is acting downward, so inertia force will be upward. So that is why we have drawn this inertia force in the upward direction. So if you add these two forces, so it will be equal to 0. mx double dot plus sx is equal to 0. This is the equation of motion. So this is the equation of motion of the mass m. Equation of motion of mass small m. So in the differential terms you can write x double dot as m d square x by dt square plus sx is equal to 0, where s is the spring stiffness and x is the displacement of the mass from the equilibrium position. So m into d square x by dt square plus sx equal to 0. So it is a second order differential equation. So it is a second order differential equation. Second order differential equation. So in yesterday's class I have already discussed the concept of simple harmonic motion. So in physics you have already learned this. So the simple harmonic motion, that motion is given by the equation x double dot plus omega n square x is equal to 0. So this is the simple harmonic motion equation of simple harmonic motion.
And for our vibrating system, we have the equation mx double dot plus sx equal to 0, which is very much similar to the simple harmonic motion. Mx double dot plus sx equal to 0. This is the equation of our vibrating system. So equation of motion of our vibrating system. సో మనకి వైబ్రేటింగ్ సిస్టమ్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమొచ్చిందంటే mx double dot plus sx equal to 0. So you can rearrange this equation in the form of this. So x double dot, so if you divide this entire equation by small m, so you will get x double dot plus s by m x is equal to 0. So x double dot plus omega n square x equal to 0. This is for simple harmonic motion, but for our vibrating system we have this equation. So these two equations are similar. So for x double dot omega n square x, for simple harmonic motion the solution is x is equal to a cos a sin omega nt. So for simple harmonic motion, the solution will be a sin omega nt plus b cos omega nt. Okay, so that is the solution of simple harmonic motion. In the similar fashion, I can write the solution for this. So x is equal to a sin root s by m t plus b cos root s by m t. సో యాక్చువల్గా మీకు ఒమేగా ఎన్ స్క్వేర్ ప్లేస్లో మనకి ఏముందంటే ఎస్ బై ఎం ఉంది. ఒమేగా యాక్చువల్గా ఎక్స్ డబల్ డాట్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0, అది సింపుల్ హార్మోనిక్ మోషన్. బట్ వైబ్రేటింగ్ సిస్టమ్ మనం ఏదైతే తీసుకున్నామో దానికి వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటంటే ఎక్స్ డబల్ డాట్ ప్లస్ ఎస్ బై ఎం ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒమేగా ఎన్ స్క్వేర్ వీ హ్యావ్ ద టర్మ్ ఎస్ బై ఎం, ద రేషియో ఎస్ బై ఎం. సో యూ కెన్ రైట్ ఒమేగా ఎన్ స్క్వేర్. So from there you can write omega, in place of omega and you can write root s by m. So we need to determine these coefficients a and b. So a and b ని మనం కనుక్కున్నప్పుడే మనకి కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి యాక్చువల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా we need two conditions to find out these constants a and b. ఓకే, సో ఫర్ అవర్ కన్వీనియన్స్, సో మనం యాక్చువల్గా రూట్ ఎస్ బై ఎం ఇంటూ టీ ప్లస్ బీ కాస్ రూట్ ఎస్ బై ఎం ఇంటూ టీ. సో అది కొంచెం కష్టం కాబట్టి జస్ట్ ఏం చేస్తామంటే ఈ రూట్ ఎస్ బై ఎం ప్లేస్లో జస్ట్ ఒమేగాన్ రాస్తాను. సో ఒమేగాన్ అంటే ఈజ్ నథింగ్ బట్ రూట్ ఎస్ బై ఎం. సో ద సొల్యూషన్ విల్ బి x is equal to a sin omega nt plus b cos omega nt. This is the solution of our vibrating system. So this x is nothing but displacement of the mass. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనకి యాక్చువల్గా మనం డిస్ప్లేస్ చేస్తాం కదా మాస్, అది ఏ లొకేషన్ దగ్గర ఉందో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. సో యాజ్ ఇట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ mx double dot plus sx equal to 0, so it will give the displacement of the mass at any particular time from the equilibrium position. ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది సొల్యూషన్ యాక్చువల్లీ.
సో బట్ ఏంటంటే మనకి యాక్చువల్గా దీస్ ఏ అండ్ బి, సో ఏ అండ్ బి ఆర్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్స్, కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, constants of integration, and they can be found from the conditions. So these values depend. సో మనకి కంప్లీట్ సొల్యూషన్ రావాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ సైన్ ఒమేగా ఎన్టీ ప్లస్ బీ కాస్ ఒమేగా ఎన్టీలో మనకి కంప్లీట్ సొల్యూషన్ తెలియదు, ఎందుకంటే ఏ అండ్ బి ఆర్ అన్నోన్స్, దే ఆర్ కాన్స్టెంట్ వాల్యూ. సో వీ నీడ్ టు డిటర్మైన్ దోస్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. So these values depend upon the manner in which the vibration is getting started. So these values upon the manner depend upon the manner in which the vibration starts. సో వైబ్రేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది దాని మీద బేస్ అయ్యి మనకి కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి యాక్చువల్గా ఇది వన్ ఫార్మ్ సొల్యూషన్. సో సపోజ్ దిస్ సొల్యూషన్, సపోజ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి ఓకే, దీని నెంబరింగ్ ఇద్దాం. సపోజ్ మనకి ఒరిజినల్ వైబ్రేటింగ్ సిస్టమ్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇది ఫస్ట్ది, ఎంఎక్స్ డబల్ డాట్ ప్లస్ ఎస్ఎక్స్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వచ్చేసరికి the solution for that equation 1 is this. So this is first form of solution. So this is 2 number ichanu. This is one form of solution. This is one form of solution. So మనకి నెంబర్ అంటే వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అనేవి సొల్యూషన్స్ కింద ఉంటాయి, ఎందుకంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. యూ కెన్ హ్యావ్ వెరైటీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్స్ విల్ బి దేర్. సో ఇంకొక ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఎలా వస్తుందంటే, so other forms of solution can be obtained as follows. By making proper substitutions, other forms of the solution, other forms of the solution can also be obtained as follows, can also be obtained as follows. By making proper substitution, other forms of the solution can also be obtained as follows. సో మనకి యాక్చువల్గా ఏ అండ్ బి వాల్యూస్ అనుకోవాలి కదా. సో సపోజ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్, సో మనం బై అజ్యూమింగ్ సో ఫస్ట్ కాన్స్టెంట్ ఏంటి ఏ, నెక్స్ట్ కాన్స్టెంట్ బి. సో ఫస్ట్ కాన్స్టెంట్ ఏమనుకుంటున్నానంటే ఎక్స్ కాస్ ఫై అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చేసరికి బి సైన్ ఫై అనుకుంటున్నాను. సో ఈ రెండు వాల్యూస్ని అంటే ఏ ప్లేస్లో ఎక్స్ కాస్ ఫై అండ్ బి ప్లేస్లో ఎక్స్ సైన్ ఫై, దీస్ ఆర్ నథింగ్ బట్ ద కాన్స్టెంట్ వాల్యూస్. ఈ ఏ అండ్ బి అనేవి కాన్స్టెంట్ వాల్యూస్. సో ఫస్ట్ కాన్స్టెంట్ ఏ వచ్చేసరికి ఎక్స్ కాస్ ఫై అనుకుంటున్నాను, నెక్స్ట్ బి వచ్చేసరికి ఎక్స్ సైన్ ఫై అనుకుంటున్నాను. సో ద సొల్యూషన్ విల్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఏ sin omega nt plus b cos omega nt. So in place of a I can write x cos phi sin omega nt plus in place of b I can write x sin phi. Okay, so x is equal to, I can take common in these terms, I can take x as common in these two terms. So sin omega nt cos phi plus cos omega cos omega nt.
So cos omega nt plus sin phi. I can write cos omega nt plus sin phi. So sin, you can observe the formula sin a cos b plus cos a, sin a cos b plus cos a sin b. So nothing but sin a plus b. So sin a plus b is nothing but sin a cos b plus cos a sin b. So in this, so a is nothing but omega nt and b is nothing but phi. So from there you can write x is equal to capital X into sin omega n t plus phi, sin a plus b ఫార్ములా కింద మనం రీప్లేస్ చేస్తాం పైన ఉన్న ఈక్వేషన్. So this is another form of solution. So let us consider this solution as 3. So actually ఇక్కడ x and phi, యాక్చువల్లీ ఏని ఎక్స్ కాస్ ఫైన్ తీసుకున్నాం, బీని ఎక్స్ సైన్ ఫైన్ తీసుకున్నాము. సో దీస్ ఆర్ ఆల్సో కాన్స్టెంట్ అండ్ దే డిపెండ్ ఆన్ ద ఇనీషియల్ కండిషన్స్. These x and phi values, x and phi are constants and they depend on the initial conditions and have to be found from initial conditions. సో ఇనీషియల్ కండిషన్స్ నుంచి మనం ఆ x and phi values ని కనుక్కోవాలి. So this is another form of solution. So you may find, you can assume another, you can get another form of solution by assuming so another form of solution by assuming suppose a is equal to x sin chi and b is x cos chi. సో యాక్చువల్గా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ, సో ఫస్ట్ మనకి ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏ అని ఎక్స్ కాస్ ఫై అనుకున్నాము, బీని ఎక్స్ సైన్ ఫై అనుకుంటున్నాము. ఇక్కడ రివర్స్ మాట, ఏని సమ్ సైన్ టర్మ్ కింద తీసుకుంటాము, అలాగే బీని సమ్ ఎక్స్ కాస్ టర్మ్ కింద తీసుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సైన్ కై అండ్ బి ఈజ్ ఎక్స్ కాస్ కై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో సేమ్ మనం ప్రీవియస్కి ఎలా అయితే సబ్స్టిట్యూట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ద యాక్చువల్ సొల్యూషన్ విల్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a sin omega nt plus b cos omega nt. So a sin omega nt plus b cos omega nt. ఓకేనా. ఈ ఏ ప్లేస్లో మనం x sin omega nt plus x cos omega nt. So you can take x is common in both terms and you can write sin omega nt plus cos omega nt. So this is nothing but cos a minus b. Cos a minus b అంటే cos a cos b plus sin a sin b. So cos a minus b is nothing but cos a cos b plus sin a sin b. So from there you can write x is equal to capital X into cos, suppose a is omega nt, so omega nt minus phi. So this is another form of solution for our equation, for our vibrating system. So let us consider this solution as number 4.
So we have three equations, so three forms of solutions. So first form of solution is x is equal to a cos a sin omega nt plus b cos omega nt. So this is first form of solution. So next form of solution is x is equal to capital X into sin omega nt plus phi, omega nt plus phi. This is another form of solution. And we also got the solution in the form of x is equal to x cos omega nt minus xi. So this is another form of solution. So in total we have three forms of solutions. X cos omega nt minus xi. So these are the three forms of solution. సో ఈ అన్ని సొల్యూషన్స్ చూడండి. సో ఫస్ట్ సొల్యూషన్ యొక్క ఫస్ట్ సొల్యూషన్ ప్రకారం సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ ఒమేగా ఎన్ ఉంది, ఇక్కడ ఒమేగా ఎన్ ఉంది. సిమిలర్గా సెకండ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్లో కూడా ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? ఒమేగా ఎన్ ఉంది. థర్డ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్లో కూడా ఏముంది? ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎన్ ఉంది. సో దీస్ ఆల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్స్ రిప్రజెంట్ షో దట్ ద సిస్టమ్ వైబ్రేట్స్ విత్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎన్. These solutions show that the system vibrates with frequency omega n is equal to root s by m. ఓకే, మనకు ఒమేగా ఎన్ అంటే రూట్ ఎస్ బై ఎం అని తెలుసు కదా. సో ఇక్కడ ఈ అన్ని సొల్యూషన్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే మన సిస్టమ్ మొత్తం కూడా ఒమేగా ఎన్ ఫ్రీక్వెన్సీతో యాక్చువల్గా అది వైబ్రేట్ అవుతుంది. ఆ ఒమేగా ఎన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే రూట్ ఎస్ బై ఎం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ న్యాచురల్ సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిస్టమ్. Natural circular, this omega n is nothing but natural circular frequency of vibration. So we can also write the time period for this vibration as so మనకి ఇక్కడ చూడండి, ఈ అన్ని టర్మ్స్ లో కూడా ఇక్కడ ఏముంది? ఫస్ట్ సైన్ ఒమేగా ఏంటి, ఇక్కడ కాస్ ఒమేగా ఏంటి. సైన్ ఇక్కడ కూడా సైన్ ఫంక్షనే ఉంది, ఇక్కడ కూడా కాస్ ఫంక్షనే ఉంది. సో ఇక్కడ మనకి 2 ఇంటూ ఒమేగా ఏంటి లేదు, ఇక్కడ ఎక్కడ ఒమేగా ఎన్ ఇంటూ టీ మాత్రమే ఉంది. అంటే ఇవన్నీ కూడా సైన్ ఫంక్షన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ ఓన్లీ. సో సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్ అంటే ఎంత? 2π. సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ ఆర్ హ్యావింగ్ ఏ పీరియడ్ ఆఫ్ is 2π. So which means that these solutions will be repeated after every 2π revolutions as one cycle of motion, is completed in an angle 2π radians. The period of vibration is so we know that omega n is equal to 2π f. So omega n is equal to 2π f, and frequency is nothing but it is the inverse of time period. From here you can write a time period is equal to 2π by omega n.
సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 π ఇంటూ, సో ఈ ఒమేగా ఎన్ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. సో మనకి యాక్చువల్గా ఇప్పుడు డినామినేటర్ అంటే ఒమేగా ఎన్ అంటే √s/m. సో యాక్చువల్ డినామినేటర్లో ఉంది కాబట్టి 2 π ఇంటూ √m/s వస్తుంది. √m/s వస్తుంది. సో దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద వైబ్రేషన్. సో దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్, which means the cycle will be completed or will be repeated in this time. So every ఈ టైం పీరియడ్ అయ్యేసరికి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో సిమిలర్గా యూ కెన్ ఆల్సో రైట్ అనదర్ టర్మ్ నోన్ యాజ్ న్యాచురల్ లీనియర్ ఫ్రీక్వెన్సీ. న్యాచురల్ లీనియర్ ఫ్రీక్వెన్సీ natural linear frequency of the vibrating system as so omega n is nothing but natural circular frequency, but we need to find out natural linear frequency, natural linear frequency of the vibrating system. So that will be is equal to, yeah, it is the inverse of time period, so 1/t, and you will get 1/2π into √s/m. సో మనకి టైం పీరియడ్ ఇదే, దీన్ని ఇన్వర్స్ అంటే 1/2π √s/m వస్తుంది. దిస్ ఇస్ ద న్యాచురల్ లీనియర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ వైబ్రేటింగ్ సిస్టమ్. సో ఇన్ జనరల్ ఐ మీన్ న్యాచురల్ లీనియర్ ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ అని ఏమంటారు, జస్ట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అంటారు అంతే వైబ్రేషన్కి. సో వాటి యొక్క యూనిట్స్ బట్టి మనం యాక్చువల్గా చూస్తాం. రేడియన్స్ పర్ సెకండ్ అయితే ఒమేగా ఎన్. ఓకే, నెక్స్ట్ ఓకే, మనం ఇంకా ఏంటంటే ఏ అండ్ బి వాల్యూస్ ఇంకా మనం కనుక్కోలేదు. సో బట్ వీ నీడ్ టు హ్యావ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ద వైబ్రేటింగ్ సిస్టమ్, హౌ ఇట్ ఈస్ మూవింగ్. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కాన్స్టెంట్ వాల్యూస్ ఆల్సో. సో అవర్ mx double dot plus sx equal to 0, this is our equation of motion. So this is our equation of motion of that particular mass that we are considering the we have considered in the vibrating system, equation of motion. So for this this is a second order differential equation. This is a second order differential equation. So to solve this differential equation, so we got the solution x is equal to a sin omega nt plus p cos omega nt. So this solution contains two unknowns, and so two unknowns, those are a and b. So a and b are two constants. సో వీటిని మనం కనుక్కోవాలంటే we need some initial conditions. సో ఈ ఏ అండ్ బి వాల్యూస్ కంప్లీట్ గా తెలిస్తేనే మనకి కంప్లీట్ సొల్యూషన్ అనేది మనం కనుక్కున్నట్టు. అదర్వైజ్ కాన్స్టెంట్స్ అంటే ఏ కాన్స్టెంట్స్ అని ఉండదు కదా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ కింద. సో మనం ఈ ఏ అండ్ బి కాన్స్టెంట్స్ కనుక్కోవాలి. సో దీనికోసం మనకి ఇనీషియల్ కండిషన్స్ కావాలి. సో ఇనీషియల్ కండిషన్ ఎలా వస్తాయంటే, మనం సిస్టమ్ ని ఎలా ఆపరేట్ చేస్తాం అంటే, ఫస్ట్ సిస్టమ్ ని మీరు ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎంత వెలాసిటీ మూవ్ చేస్తున్నారు, లేదంటే దాన్ని ఎంత డిస్ప్లేస్ చేశారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇనీషియల్ కండిషన్స్ అవుతాయి. ఆ ఇనీషియల్ కండిషన్స్ యూస్ చేసుకుని మనం ఏ అండ్ బి వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. సో లెట్ us కన్సిడర్ ద ఫస్ట్ ఇనీషియల్ కండిషన్ యాజ్ ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ ఇనీషియల్ కండిషన్స్. సో ఇక్కడ ఏంటంటే, సో ఇది యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్న సిస్టమ్. సపోజ్ ఈ మాస్ ఎమ్ అనేది ఇది ఎక్కడ ఉందంటే బి అండ్ బి దగ్గర ఉంది. యాక్చువల్గా ఇది స్టాటిక్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో నేను అట్ ఇనీషియల్ టైమ్ నేను ఏం చేస్తున్నానంటే, ఇనీషియల్గా ఇలా ఉన్న సిస్టమ్ని నేను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను. సో ఎట్ టైమ్ ఇనీషియల్ టైమ్ t is equal to 0, so I'm applying a force on that mass, and I will give some initial velocity.
సో అంటే ఇప్పుడు మాస్ ఏమైందంటే సమ్ ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసి నేను దాన్ని కొంచెం ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ చేశాను, అది ఇంకా కిందకి వచ్చేసింది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి. సో బీబీ ఈజ్ యువర్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి నేను ఏం చేశానంటే ఇనీషియల్గా ఐ మీన్ దానికి సమ్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఇంకా కొంచెం కిందకి మూవ్ చేశాను. ఓకేనా, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ చేసాను. సపోజ్ ద మాస్ ఇస్ అట్ ద లొకేషన్ సిసి దగ్గర ఉంది. అట్ ఇనీషియల్ టైం దగ్గర నేను ఉన్న సిస్టమ్ ఏం చేశానంటే కొంచెం కిందకి మూవ్ చేశాను. మాస్ ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎంత మూవ్ అయిందంటే ఎక్స్ డిస్టెన్స్ కిందకి మూవ్ అయింది. సో సిమిలర్గా ఇనీషియల్గా దీనికి ఎంత వెలాసిటీ ఉందంటే సపోజ్ V0 వెలాసిటీ ఉంది. సపోజ్ సో మూవ్ చేసినప్పుడు దీనికి ఎంత వెలాసిటీ ఉందంటే x dot is equal to V0. సో ఇనీషియల్ వెలాసిటీ x dot is equal to V0. సో అలాగే ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి x డిస్టెన్స్లో ఉంది. సో దీస్ ఆర్ ద టూ ఇనీషియల్ కండిషన్స్ నీడెడ్ టు ఫైండ్ అవుట్ ద కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎన్ని ఉన్నాయి మనకి, క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అనేవి రెండు వాల్యూస్ ఉన్నాయి. సో రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఆ రెండు కాన్స్టెంట్స్ కనుక్కోవడానికి రెండు ఇనీషియల్ కండిషన్ కావాలి. సో ఫస్ట్ ఇనీషియల్ కండిషన్ ఏంటంటే ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇనీషియల్ టైం దగ్గర మనకి బ్లాక్ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏది, బీబీ పొజిషన్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్. దాని నుంచి మనం ఎంత మూవ్ చేసాం ఇనీషియల్గా, ఇనీషియల్ టైం దగ్గర ఎక్స్ డిస్టెన్స్ మూవ్ చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్ నాట్ అనుకోండి. సపోజ్ ఇనీషియల్గా మనకి మాస్ డిస్ప్లేస్ అవుతుంది కదా, డిస్ప్లేస్ చేసాం కదా, అది x0 డిస్టెన్స్ కిందకి మూవ్ అయింది. సో సిమిలర్గా సెకండ్ ఇనీషియల్ కండిషన్ ఏమవుతుందంటే అట్ ఇనీషియల్ టైంకి దగ్గర మనకి ఈ బ్లాక్ ఎంత వెలాసిటీ ఉంది, V0 వెలాసిటీ ఉంది. సో అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు జీరో ద బ్లాక్ ఆర్ మాస్ ఈజ్ హ్యావింగ్ ఎ వెలాసిటీ ఆఫ్ V0. So these are the two initial conditions which will be useful to find out the values, the constant values, those are A and B. So A and B ని కనుక్కోవడానికి ఈ ఇనీషియల్ కండిషన్స్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే ఇంకా సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో mx డబల్ డాట్ ప్లస్ sx ఈక్వల్ టు జీరో. సో దాని యొక్క సొల్యూషన్ ఏ సైన్ ఒమేగా ఎన్టీ ప్లస్ బి కాస్ ఒమేగా ఎన్టీ అవుతుంది. ఏ సైన్ ఒమేగా ఏంటి ఏ సైన్ ఒమేగా ఏంటి ప్లస్ బి కాస్ ఒమేగా ఏంటి అవుతుంది. సో దాని సొల్యూషన్ కావాలి అంటే మనకి ఏ అండ్ బి అనేవి కంప్లీట్గా తెలియాలి. దానికోసం ఇనీషియల్ కండిషన్స్ అనేవి కావాలి. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి టూ ఇనీషియల్ కండిషన్స్ కావాలి. వీ నీడ్ టూ ఇనీషియల్ కండిషన్స్ టు ఫైండ్ అవుట్ టూ కాన్స్టెంట్స్. సో అందుకోసం టూ ఇనీషియల్ కండిషన్స్ రాసాం. At a time t is equal to 0, x is equal to x0, and at time t is equal to 0, initial velocity of the mass is x dot is equal to V0. So A and B values ని కనుక్కుందాము. సో ఫస్ట్ x is equal to సొల్యూషన్ ఏంటి, x is equal to a sin ఒమేగా nt ప్లస్ b cos ఒమేగా nt. సో at time t is equal to 0, t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ అంటే అంత ఇక్కడ x0. సో ఎక్స్ ప్లేస్లో x0, ఎందుకంటే ఇనీషియల్ టైం దగ్గర ఉన్న మాస్ ఎంత డిస్ప్లేస్ అయిందండి x0. సో ఏ సైన్ ఒమేగా ఎన్ ఇంటూ 0 ప్లస్ బి కాస్ ఒమేగా ఎన్ ఇంటూ 0. సో x0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఒమేగా ఎన్ ఇంటూ 0 అంటే సైన్ 0 ప్లస్ బి కాస్ 0 కాస్ ఒమేగా ఎన్ ఇంటూ 0 కాస్ 0. సో మనకి సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. సో ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 1.
సో ఇక్కడ నుంచి మనకి a ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది, ఇంకా b ఇంటూ 1 అంటే b ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి కాన్స్టెంట్ b ఎంత వస్తుందంటే x0 వస్తుంది. సో ఒక కాన్స్టెంట్ వచ్చింది. సో మనకి నెక్స్ట్ ఇంకొక కాన్స్టెంట్ ఏముంది, క్యాపిటల్ ఏ అనే కాన్స్టెంట్ ఉంది. సో వీ నీడ్ టు డిటర్మైన్ దట్ కాన్స్టెంట్ ఏ కూడా కనుక్కోవాలి. సో దానికోసం మనం సెకండ్ ఇనీషియల్ కండిషన్ యూస్ చేయాలి. సో ఎట్ టైమ్ t is equal to 0, the velocity x dot is v0. This is the initial velocity of the block, and this is the initial condition which will be useful to find out the constant capital A. So x is equal to a sin omega nt plus b cos omega nt. So I will differentiate this above equation. So differentiate with respect to t. సో డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టీ. సో మనకి ఎక్స్ డాట్ వస్తుంది. సో నేను అంటే ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే డాట్ అంటే ఏంటంటే ఒకసారి డెరివేట్ చేసినట్టు, ఎక్స్ని ఒకసారి డెరివేటివ్ చేస్తారు. ఎక్స్ డాట్ ఈజ్ నథింగ్ బట్ డిఎక్స్ బై డి ఇక్కడ. సో ఏ సైన్ ఒమేగా ఎన్టీ. సో మనకి సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ ఒమేగా ఎన్టీ. సో ఎలాగే ఇక్కడ ఒమేగా ఎన్టీ ఇంకోసారి ఉంది కదా, దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయండి. సో డి బై డిటి ఒమేగా ఎన్టీ. అప్పుడు ఒమేగా ఎన్ మళ్ళీ బయటకు వస్తుంది. సో ఒమేగా ఎన్ వస్తుంది ప్లస్ బి. సిమిలర్గా కాస్కి ఐ మీన్ డిఫరెన్షియేషన్ అంటే సైన్ ఫంక్షన్. సో సైన్ ఒమేగా ఎన్ టీ. సో మైనస్ సైన్ ఒమేగా ఎన్టీ కదా. సో మైనస్ బి, మళ్ళీ ఇంకోసారి లోపల ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ ఒమేగా ఎన్ వస్తుంది. సో ద ఎక్స్ డాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఒమేగా ఎన్ కాస్ ఒమేగా ఎన్ టీ మైనస్ బి ఒమేగా ఎన్ సైన్ ఒమేగా ఎన్ టీ. సో మనకి సెకండ్ ఇనీషియల్ కండిషన్ చూడండి. ఎట్ ఎ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, సో యూ హ్యావ్ ద వెలాసిటీ v0 ఫర్ ద బ్లాక్. సో ఎట్ ఇనీషియల్ టైం దగ్గర బ్లాక్కి ఉన్న వెలాసిటీ ఎంత అంటే v0 వెలాసిటీ ఉంది. సో అక్కడ నుంచి మనం బి ఏ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, సో ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 x డాట్ ఈజ్ v0. సో x డాట్ అనేది ఇక్కడ ఏమవుతుంది v0, అలాగే t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఒమేగా ఎన్ కాస్ ఒమేగా ఎన్ ఇంటూ 0 మైనస్ బి ఒమేగా ఎన్ సైన్ ఒమేగా ఎన్ ఇంటూ 0. సో ఇక్కడ చూడండి, కాస్ ఒమేగా ఎన్ ఇంటూ 0 ఈజ్ నథింగ్ బట్ కాస్ 0. ఇది 1 అవుతుంది. ఇది అలాగా సైన్ 0, ఇది 0 అయిపోతుంది. సో ఇంకా మిగిలేది ఏంటంటే v0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఒమేగా ఎన్ కాస్ 0 మైనస్ బి ఇంటూ ఒమేగా ఎన్ సైన్ 0. సో ఇది అలాగా 0 అయిపోతుంది, బి ఒమేగా ఎన్ ఇంటూ 0 వస్తుంది. సో ఇంకా మిగిలింది ఏంటి, ఏ ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు v0, ఎందుకంటే కాస్ 0 అంటే 1 కదా. సో v0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా ఎన్. ఫ్రమ్ దట్ యూ కెన్ write a as a initial velocity by natural frequency of that vibrating system. So a is equal to v0 by omega n. So the solution can be written as solution of the block will be written as x is equal to some a cos a sin omega n t plus b cos omega n t, but we got a value as v0 by omega n sin omega n t plus we got the b value as 1, sorry x0. b వాల్యూ మనకి x0 వచ్చింది కదా. సో ఆ x0ని ఇక్కడ రీప్లేస్ చేసాం b ప్లేస్లో కాస్ ఒమేగా nt. This is the general form of the solution. This is the
general form of the solution for our equation of motion. This is the general form of the solution. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ సొల్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇనీషియల్ కండిషన్ మీద. అంటే ఈ పర్టికులర్ ఇనీషియల్ కండిషన్స్కి, అంటే మీరు సపోజ్ ఆ బ్లాక్ని ఇనీషియల్గా ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి x0 మూవ్ చేసి డౌన్వర్డ్, అలాగే దానికి ఎంత వెలాసిటీ ఉందంటే v0. ఈ కండిషన్స్ తీసుకున్నప్పుడు మనకి యాక్చువల్గా ఈ సొల్యూషన్ వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు ఏ v0 బై ఒమేగా ఎన్ సైన్ ఒమేగా ఎన్టీ ప్లస్ x0 కాస్ ఒమేగా ఎన్టీ, ఈ సొల్యూషన్ వచ్చింది. బట్ నేను ఒకవేళ ఈ కండిషన్స్ సపోజ్ నేను ఇనీషియల్గా సమ్ ఆ బ్లాక్ని నేను x0 మూవ్ చేస్తాను, బట్ ఏంటంటే దానికి ఎటువంటి వెలాసిటీ ఉండదు, జస్ట్ నార్మల్గా అక్కడే ఉంచేస్తాను, ఎటువంటి ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వకుండా. సో ఇనీషియల్ కండిషన్స్ చేంజ్ అయ్యేసరికి మీ సొల్యూషన్ కూడా చేంజ్ అవుతుంది, అంతే కదా. సో మీరు ఎలా ఆ వైబ్రేటింగ్ సిస్టమ్ని మూవ్ చేస్తున్నారు, ఆపరేట్ చేస్తున్నారు, సో దాన్ని బేస్ చేసుకుని ఆ మాస్ అనేది యాక్చువల్ వైబ్రేట్ అవుతుంది. సో ఇంత పర్టికులర్ వెలాసిటీతో మనం ఇనీషియల్ టైం దగ్గర ఇంత డిస్ప్లేస్ చేసి ఒకవేళ ఇంత వెలాసిటీ దాన్ని వదిలేస్తే సో అది ఎలా మూవ్ అవుతుందంటే ఈ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్, ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఆ పర్టికులర్ ఇనీషియల్ కండిషన్స్కి ఆ మాస్ ఎలా మూవ్ అవుతుందంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేలాగా యూజ్ అవుతుంది. సో మీరు కావాలంటే మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? సైన్ 0 అయిపోతుంది. ఇక్కడ కాస్ టైం ప్లేస్లో 0, సో కాస్ 0 అంటే 1, ఇది 1 అయిపోతుంది, ఇది x0, అంతే కదా. మనకి ఫస్ట్ ఇనీషియల్ టైం దగ్గర బ్లాక్ ఎక్కడ ఉంది? x0. ఇనీషియల్ టైం దగ్గర బ్లాక్ x0 దగ్గర ఉంది. సో అదే మనకి యాక్చువల్గా వచ్చిన జనరల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ అది. సో ఏ పర్టికులర్ టైం దగ్గర అయినా సరే మనం ఆ సొల్యూషన్ని మనం కనుక్కోవచ్చు ఈ పర్టికులర్ ఇనీషియల్ కండిషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సిమిలర్. సో మనకి టూ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ టోటల్ వీ హ్యావ్ 3 ఫార్మ్స్ ఆఫ్ సొల్యూషన్ అండ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్కి ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ యూజింగ్ ఇనీషియల్ కండిషన్స్ ఒకటి కనుక్కున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్. సో సెకండ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ విత్ same initial conditions. So same initial conditions ki second form of solution x is equal to మన యాక్చువల్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ లో మన క్యాపిటల్ ఎక్స్ అనే ఎక్స్ట్రా ఒక కాన్స్టెంట్ వచ్చింది, ఎక్స్ ఒమేగా ఎన్ సైన్ ఒమేగా ఎన్ టీ ప్లస్ 5. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ మనకి యాక్చువల్ కాన్స్టెంట్స్ ఏంటి? ఐ మీన్ ఎక్స్ అండ్ 5, these are the constants. So we need to determine these constants. So ఈ కాన్స్టెంట్స్ రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో మనకి ఎన్ని ఇనీషియల్ కండిషన్స్ కావాలి? 2 ఇనీషియల్ కండిషన్స్ కావాలి. సో ఆ రెండు ఇనీషియల్ కండిషన్స్ అనేవి మనం ఇందాక ఏదైతే తీసుకున్నామో అంటే సిస్టమ్ని సేమ్ ఇందాక ఎలాగైతే వైబ్రేట్ చేస్తున్నామో సేమ్ ఈ కేసులో కూడా సేమ్ అలాగే వైబ్రేట్ చేద్దాం. సో ఇనీషియల్గా టైం t ఈజ్ ఈక్వల్ టు 0, లెట్ us consider the block is at x0 location, and similarly at t is equal to 0, let us consider the block is moving at a velocity of v0. So these are same initial conditions. So by using these same initial conditions we will find out these constants x and 5 in the above form of solution. ఈ పర్టికులర్ సొల్యూషన్ లో నేను క్యాపిటల్ ఎక్స్ కనుక్కోవాలి, అలాగే 5 వాల్యూ కనుక్కోవాలి. సో ఫ్రమ్ ది ఫస్ట్ ఇనీషియల్ కండిషన్, సో ఫస్ట్ ఇనీషియల్ కండిషన్ ఏంటంటే అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు x0. ఫ్రమ్ దట్ you can substitute the time value in the above solution, and x at time t is equal to 0 is nothing but x value anta first initial condition x0 is equal to capital X into omega n sin omega n into 0 plus
5. ఓకే, ఇక్కడ నుంచి మనకి x నాట్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఇది ఒమేగా ఇంటూ 0 అయిపోయింది, క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మిస్టేక్ రాశాను నేను, ఇక్కడ ఒమేగా అని లేదు, ఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా ఎన్టీ ప్లస్ 5 మాత్రమే ఉంది. దిస్ ఇస్ ద సెకండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్. ఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా ఎన్టీ ప్లస్ 5 మాత్రమే ఉంది. ఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా ఎన్ 0 ప్లస్ 5. సో ఇక్కడ మనకి ఎక్స్ సైన్ 5 వస్తుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ ఇనీషియల్ కండిషన్. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ ఇనీషియల్ కండిషన్. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ x sin 5 is equal to x naught. So I am rearranging this equation. X sin 5 is equal to x naught. This is from first initial condition. So from second initial condition, so I can differentiate the x is equal to x sin omega n t plus 5. So differentiate the left side equation. So differentiate with respect to time. You will get x dot plus x into, so sin derivative cos, so cos omega nt plus 5. సో లోపల ఉన్న దాన్ని విత్ రెస్పెక్ట్ టైం డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు dy బై dt 0 అండ్ d బై dt ఒమేగా nt. సో ఒమేగా n వస్తుంది. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు x dot. సో ఇనీషియల్, సో చూడండి, ఎట్ అ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, ద ఇనీషియల్ కండిషన్ x dot ఈజ్ ఈక్వల్ టు v నాట్. సో సిమిలర్గా ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, x dot at time t is equal to 0 is nothing but v naught x omega n cos omega n 0 plus 5. సో t ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసాము, x డాట్ వాల్యూ అంతా at time t is equal to 0 nothing but v naught. సో v naught is equal to x omega n cos omega n into 0 is nothing but 0 5. సో ఇక్కడ నుంచి ఎక్స్ కాస్ 5 ని ఎలా రాయొచ్చు? ఎక్స్ కాస్ 5 ఈజ్ నథింగ్ బట్ వి బై ఎక్స్ ఒమేగా ఎన్, వి బై ఒమేగా ఎన్. సో ఐ కెన్, సో మనకి ఇక్కడ ఎక్స్ సైన్ 5 ఈజ్ ఈక్వల్ ఎక్స్ నాట్ వచ్చింది, అలాగే ఎక్స్ కాస్ 5 వచ్చింది, వి బై ఒమేగా ఎన్ వచ్చింది. సో మనం రెండాటిని యాడ్, ఐ మీన్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? ఎక్స్ సైన్ 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ కాస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ స్క్వేర్ ప్లస్ వి బై ఒమేగా ఎన్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ స్క్వేర్ ప్లస్ వి బై ఒమేగా ఎన్ స్క్వేర్. సో యూ నో దట్ సైన్ స్క్వేర్ 5 plus cos square 5 is 1. So x square into 1 and it is nothing but x naught square plus v by omega n whole square. So I can so write x is equal to root over x naught square plus v by omega n square.
సో ఇది వి నాట్ ఇనీషియల్ వెలాసిటీ. సపోజ్ ఇది వి నాట్, ఇక్కడ వి నాట్ కదా, సో వి నాట్. సో ఫస్ట్ అంటే నేను ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, అలాగే 5 వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నాను కదా, విత్ రెస్పెక్ట్ ద ఇనీషియల్ కండిషన్స్ ప్రకారం రూట్ ఎక్స్ నాట్ స్క్వేర్ ప్లస్ వి నాట్ బై ఒమేగా ఎన్ స్క్వేర్కి రూట్ చేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎందుకంటే ఎక్స్ నాట్ వాల్యూ మనకు తెలుసు, అలాగే ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సిస్టమ్ తెలుసు. ఎందుకంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎస్ బై ఎం. సో యూ నో దట్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ అండ్ యూ ఆల్సో నో ద మాస్ ఆఫ్ దట్ బ్లాక్ దట్ ఈస్ అటాచ్డ్ టు దట్ స్ప్రింగ్. సో అంటే ఇక్కడ అన్ని వాల్యూస్ తెలుస్తాయి. సో అక్కడ నుంచి ఎక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. సో మనకి ఎక్స్ వాల్యూ ఒకటే కాదు, 5 వాల్యూ కూడా అన్నోన్, అది ఒక కాన్స్టెంట్ కదా. సో అందుకోసం 2/1 చేయండి, సారీ డివైడింగ్ 1/2. సో యూ విల్ గెట్ ఎక్స్ సైన్ 5 బై ఎక్స్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ డివైడెడ్ బై, సో ఇందాక వచ్చినాయి కదా ఇక్కడ, ఇది 2 అండ్ ఇది 1, సో దాన్ని 1/2 చేసాము. వన్ బై టూ చేస్తే మనకి ఎక్స్ నాట్ బై వి నాట్ ఒమేగా ఎన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే సైన్ 5 బై కాస్ 5 అంటే ఎంత అవుతుంది, tan 5 అవుతుంది. సైన్ 5 బై కాస్ 5 ఈజ్ నథింగ్ బట్ tan 5. సో అక్కడ నుంచి ఎక్స్ నాట్ ఒమేగా ఎన్ బై వి నాట్. సో అక్కడ నుంచి 5 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ నాట్ ఒమేగా ఎన్ బై వి నాట్. సో దిస్ ఈజ్ ద అనదర్ కాన్స్టెంట్. ఓకేనా. ఇక్కడ ఎక్స్ అనేది ఒక కాన్స్టెంట్, అలాగే మనకి 5 అనేది ఇంకో కాన్స్టెంట్. సో ద సొల్యూషన్ కెన్ బి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ దిస్ కేస్ విల్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకి సొల్యూషన్ అంటే ఎక్స్ సైన్ ఒమేగా ఎన్ టీ ప్లస్ 5, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ కెన్ రీప్లేస్ దట్ ఎక్స్ వాల్యూ దట్ యూ ఫౌండ్ ఫ్రమ్ ది ఇనిషియల్ కండిషన్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, రూట్ ఎక్స్ నాట్ స్క్వేర్ ప్లస్ వి నాట్ బై ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా ఎన్ టీ ప్లస్ 5. సో the 5 value is a constant value and you can easily determine that 5 from this formula. Okay, these are the general form of solution with the given initial conditions. So but you change, if you change those initial condition, your solution or your system also vibrate in a different manner. సో డిఫరెంట్ మేనర్లో వైబ్రేట్ అవుతుంది. సో ఒక పర్టికులర్ సొల్యూషన్ అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఇనిషియల్ కండిషన్స్కి ఈజీ సొల్యూషన్స్ వచ్చాయి. అలాగే సిమిలర్గా థర్డ్ ఫామ్ ఉంది, నేను జస్ట్ సొల్యూషన్ రాసేస్తున్నాను. సో థర్డ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఒమేగా ఎన్ టీ మైనస్ జై. సో మీరు సేమ్ ఇనిషియల్ కండిషన్ యూజ్ చేయండి. అంటే ఫస్ట్ ఏంటి, ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, దట్ ఈస్ ఫస్ట్ ఇనిషియల్ కండిషన్. అండ్ సిమిలర్లీ at time t is equal to 0 x dot is v naught. So if you use these two initial conditions and you follow the same process that I have done, you will get the solution in the form of x naught square plus v naught by omega n square cos omega n t minus xi. So this is another form of solution, the another general form of solution for the given initial condition with these initial conditions. So next in tomorrow's class we will take another set of initial conditions. So మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇనిషియల్ కండిషన్ కాకుండా వేరే ఇనిషియల్ కండిషన్ యూజ్ చేసి మనం యాక్చువల్గా సొల్యూషన్ కనుక్కుందాం. సో కనుక్కున్న తర్వాత we will try to draw the
గ్రాఫికల్ సొల్యూషన్. సో గ్రాఫికల్ సొల్యూషన్ అనేది ఎలా డ్రా చేయాలో నేను టుమారో డిస్కస్ చేస్తాను బై యూజింగ్ ఫేజర్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ వరకు నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, స్టాప్ ద రికార్డింగ్ అండ్ సెండ్ మీ ద లింక్. సబ్మిట్ యువర్ అటెండెన్స్ ప్లీజ్.